నాగార్జున, దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు కాంబినేషన్లో ఓం నమో వెంకటేశాయ అనే ఆధ్యాత్మిక చిత్రం వచ్చిన సంగతి తెలిసిందే. అన్నమయ్య, శ్రీరామదాసు, షిరిడి సాయిల తరువాత వస్తున్న సినిమా కాబట్టి మంచి హైప్ క్రియేట్ అయింది. ఇక నాగ్, మనం, సోగ్గాడే చిన్ని నాయన, ఊపిరి వంటి హ్యాట్రిక్ హిట్స్ తో ఫుల్ స్వింగ్ లో ఉండడం, నమో వెంకటేశాయ అద్భుతంగా వచ్చిందని స్వయంగా నాగే చెప్పడంతో దాదాపు 40 కోట్లకి పైగా బిజినెస్ జరిగింది. మొదటి రోజు కొంచెం పాజిటివ్ టాకే వచ్చింది. కట్ చేస్తే కంటెంట్ లేని బొమ్మకి కలెక్షన్లు రావని రెండో రోజుకే అర్థమైపోయింది. ప్రెస్ మీట్లు పెట్టినా, ఇంటర్వ్యూలు ఇచ్చినా ఏమాత్రం ప్రయోజనం లేదు. బయ్యర్లు భారీగా నష్టపోయారు. ఈటీవీ దాదాపు 10 కోట్లకి పైగా అమౌంట్తో శాటిలైట్ రైట్స్ ని దక్కించుకుంది. నిర్మాత సేఫ్ అయ్యాడు. కొనుక్కున్న వాళ్ళు చంకనాకిపోయారు. నమో వెంకటేశాయ ఏపీ, తెలంగాణలో 7,63,00,000 క్లోజింగ్ షేర్ రాబట్టింది. వరల్డ్ వైడ్ గా 8,50,00,000 క్లోజింగ్ షేర్ వచ్చింది. ఇది నాగార్జున కెరీర్లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్. 30 కోట్లకి పైగా డిస్ట్రిబ్యూటర్లు లాస్ అయ్యారు. ఈ మాత్రం కలెక్షన్లు కూడా కేవలం నాకి ఉన్న ఫ్యామిలీ ఫ్యాన్ బేస్ వల్లే వచ్చాయంటున్నారు. దేవుడి సినిమా అని కొంటే చివరికి దేవుణ్ణే చూపించారా బాబు అంటూ గగ్గోలు పెడుతున్నారు డిస్ట్రిబ్యూటర్లు. Please subscribe. Please do subscribe. Please subscribe. Do subscribe. Please subscribe. Please subscribe. Please subscribe to TFC Media YouTube channel.